ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అన్నయ్య ఏదో టెన్షన్లో నెట్టున్నాడు స్నేహ. ఏం పర్వాలేదు ప్రీతి, లోపలికి పదా. ఏంటి అందరూ అక్కడే ఆగిపోయారేంటి? లోపలికి రండి. ఏంటి నాతో ఏమైనా మాట్లాడాలా? అవునన్నయ్య, వెరీ సీరియస్ మ్యాటర్. ఏమైంది? ఏదైనా ప్రాబ్లమా? నో స్నేహ, కంగారు పెట్టుకో. నువ్వు ఉండొద్దునా అన్నయ్య. ప్రాబ్లం ఏంటంటే నువ్విక మీదట సీరియస్ గా ఉండడానికి వీల్లేదు. ముఖ్యంగా ఆ గెడ్డం తీసేయాలి. వాట్? ఏమంటున్నావు స్నేహ? అవునన్నయ్య, గెడ్డం ఉంటే మేనల్లుణ్ణి ఎలా ముద్దాడతావు? అడ్డం కదా. వర్ధం. ఏమన్నావు స్నేహ? ప్రీతి తల్లి కాబోతుంది బావగారు. మీరు మేనమామ కాబోతున్నారు. కంగ్రాచులేషన్స్ ప్రీతి, చాలా హ్యాపీగా ఉంది. నాకైతే అసలు మాటలు కూడా రావట్లేదు. ఇక నుండి నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి, సరేనా? నువ్వెప్పుడు ఇలాగే సంతోషంగా నవ్వుతూ ఉండాలి. అలాగే అన్నయ్య. ఇంతకీ ఈ విషయం పెద్దమ్మకి పెదనానికి చెప్పావా? తనింకా వీరు అన్నయ్యకి చెప్పలేదు బావగారు. తన ముందు మీకే చెప్పి మీ ఆశీర్వాదం తీసుకుందామని వచ్చింది. అవునన్నయ్య, చిన్నప్పటి నుంచి నువ్వు నాకు ప్రతి విషయంలో సపోర్ట్గా ఉన్నావు. నాకేం కావాలన్నా నిన్నే అడిగేదాన్ని. అమ్మ, నాన్న, బాను అన్నయ్య కంటే కూడా అంతకు మించి నన్ను ప్రేమగా చూసుకున్నావు. నువ్వు మంచి మనసుతో నన్ను ఆశీర్వదిస్తే నాకంతా మంచి జరుగుతుందన్నయ్య. నా ఆశీర్వాదం కాదమ్మా, ముందు నువ్వు వెళ్ళి పెద్దమ్మ పెదనాన్నల ఆశీర్వాదం తీసుకో. ఎందుకంటే వాళ్ళకి ఈ విషయం తెలిస్తే వాళ్ళకన్నా ఎక్కువగా ఆనందించే వాళ్ళు ఇంకెవరూ ఉండరు. నువ్వెప్పుడు ఇలాగే సంతోషంగా ఉండాలి. నా బ్లెస్సింగ్స్ నీకెప్పుడూ ఉంటాయి. వెళ్ళు. సరే అన్నయ్య. ప్రీతి, ఈ విషయం ఫస్ట్ నాకు చెప్పానని మాత్రం పెద్దమ్మకి చెప్పకు. అలాగే అన్నయ్య.